హలో అండి, నేను మీ డాక్టర్ లావణ్య నాయుడు, ఏఆర్సి ఫర్టిలిటీ తిరుపతి బ్రాంచ్. సో టుడే ఇవాళ మనం గుడ్ స్లీప్ ఎంత అవసరం అనేది మనం డిస్కస్ చేద్దాం. ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే సరిగా నిద్ర లేదు అనుకోండి, మనకి ఏమేమి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఏమేమి అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్తాయి అనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర సరిగా లేకపోతే స్ట్రెస్ హార్మోన్స్ ఎస్పెషల్లీ కార్టిసాల్ మనకి ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడంతో మిగతా హార్మోన్స్ ని కూడా బ్యాలెన్స్ లేకుండా చేస్తుంది అనమాట. అండ్ ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల మనకి హంగర్ హార్మోన్స్ అంటే గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్స్ ఉంటాయండి, అవి కూడా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళిపోతాయి. అండ్ థైరాయిడ్ మెటబాలిజం విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఓవరాల్ మెటబాలిజం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ షుగర్స్ ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెగ్యులేషన్. సో ఈ ఇన్సులిన్ రెగ్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల బ్లడ్ షుగర్స్ బాగా పెరిగి అండ్ బాడీ వెయిట్ కూడా కంట్రోల్లో లేకుండా అయిపోతుంది అనమాట. సో ఈ ఓవరాల్ గా మన మెటబాలిజం కానీ మన హార్మోన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని అంటే అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ గుడ్ క్వాలిటీ స్లీప్ మనకు ఉండాలి. ఓకే, సో ఒక సింప్లెస్ట్ వే, దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వే. ఎట్లా అనంటే మన రిప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి అండ్ మెన్స్ట్రుయేషన్ రెగ్యులర్ గా ఉండటానికి, అలాగే మనం ఓవరాల్ బాడీ మెటబాలిజం కూడా బాగా పెట్టుకోవడానికి సో ఒక 7 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ ని మెయింటైన్ చేయండి. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే మన డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఈ హార్మోన్ ఏంటి అని అంటే మన బాడీలో సెల్స్ కి, రెన్యూవల్ కి, రిపేర్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా గుడ్ స్లీప్ మెయింటైన్ చేయండి.